డిఎస్సి మీద అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకున్నారు అని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు, రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న క్రమంలో కాన్సర్న్ మినిస్టర్‌గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏమన్నారు? జగన్ టైం చెప్పు నేను ఇంటికొస్తాను. చర్చిద్దాం. రా నా సవాల్ను స్వీకరించు. నా సవాల్ను స్వీకరించే దమ్ముంటే రా నీ ఇంటికొస్తా మాట్లాడుకుందాం అని చెప్పి లోకేష్ గారు ఒక ఛాలెంజ్ లాగానే విసిరితే తెలుగుదేశం పార్టీ అండ్ వాళ్ళ సోషల్ మీడియా దీన్నప్పుడు పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. లోకేష్ ఛాలెంజ్కు పారిపోతున్న జగన్, లోకేష్ ఎవరైనా రాజకీయాలు ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుంటారా? ఏమైనా సాధ్యమా అది? వినిపించే విమర్శలకు పారదర్శకంగా సమాధానం రావాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఆరోపణలు. అలా కాబట్టి నీ ఇంటికి వస్తా టైం చెప్పి ఇవేం సినిమా డైలాగులు కాదు కదా. సరే బాగానే ఉంది. ఎంత జగన్ ఇంటికి వెళ్ళి చర్చించే అంత ఛాలెంజ్ విసినటువంటి నారా లోకేష్ అసెంబ్లీలో అయితే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు ఎక్కడా కూడా కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలకు సమాధానం లేదు. సరే ఆ కథ పక్కన పెడితే మరి శాసన మండలిలో ఎందుకు చర్చించడం లేదు? జగన్ ఇంటికి పోయి చర్చించాల్సిన అక్కర్లే. అక్కడ శాసన మండలి ఉంది కదా, అక్కడ వైసీపీ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ చర్చించండి అయిపోతుంది. డిఎస్సికి అంశం మీద మండలిలో ఎందుకు చర్చిస్తలేరు? చర్చకి ఎందుకు అంగీకారం తెలుపుతలేరు? వైసీపీ వాయిదా తీర్మానాలు ఇస్తుంది, మండలి చైర్మన్ తిరస్కరిస్తున్నారు. శాసన మండలికి సంబంధించి బీఏసీ సమావేశంలో కూడా వైసీపీ అడిగింది డిఎస్సి మీద, రాష్ట్రంలో కరువు వ్యవసాయ పరిస్థితుల మీద చర్చిద్దామని. అసలు డిఎస్సి మీద చర్చిద్దాం ఎందుకు ఒప్పుకోవట్లేదు? జగన్ ఇంటికి పోయి చర్చిద్దామని ఛాలెంజ్ విసిరిన లోకేష్ పక్కనే మండల్లో వెళ్ళి చర్చిస్తే అయిపోతుంది కదా. మరి ఆ చర్చకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతలేరు? వ్యాలిడ్ ప్రశ్నే కదా.